వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సూర్యాపేట జిల్లా అరైవ్ ఆలయ నినాదంతో రోడ్డు భద్రత, ప్రజల హెల్మెట్ వాడకంపై జిల్లా కేంద్రంలో పోలీసు యంత్రాంగం హెల్మెట్ ధరించి భారీ బైక్ ర్యాలీ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి కోర్టు చౌరస్తా, పిఎస్ఆర్ సెంటర్, శంకర్ విలాస్ సెంటర్, ఎంజీ రోడ్డు మీదుగా కొత్త బస్టాండ్ వరకు సాగిన ర్యాలీ అనంతరం జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ రోడ్డు మీద అజాగ్రత్తగా ప్రయాణం చేస్తే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని, ఓవర్ స్పీడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, సీట్ బెల్ట్ లేకుండా నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలు నివారించడం సాధ్యమవుతుందని అన్నారు. ఇక నుండైనా ప్రజలు మారాలి, హెల్మెట్ ధరించాలి, కుటుంబాలకు దూరం కావద్దు అనే లక్ష్యంతో ముందుకెడుతున్నామని అన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మన ఈ అరైవ్ కార్యక్రమం ఈ వారం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం, మన గౌరవ డీజీపీ గారు నిర్దేశించినటువంటి ప్రకారం ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మన ప్రజలందరినీ మనమే రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో విస్తృతమైనటువంటి అరైవ్ అనేటువంటి ప్రోగ్రాంతో మనం ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈరోజు సూర్యాపేట హెడ్ క్వార్టర్లో దాదాపుగా 500 మంది పోలీస్ సిబ్బంది హెల్మెట్ ధరించి పెద్ద ఎత్తున పట్టణంలో హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను, డిఫెన్సివ్ డ్రైవింగ్ యొక్క ప్రాధాన్యతను, అదేవిధంగా సీట్ బెల్ట్ యొక్క ప్రాధాన్యతను, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకపోవడం యొక్క ప్రాధాన్యతను వివరించడం జరిగింది. ఈ యొక్క అవేర్నెస్ తోటి సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా హెల్మెట్ ధరించి వాళ్ళు ఖచ్చితంగా బయటికి ప్రయాణం చేయాలని మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళతోటి ప్రమాణం కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా మీడియా ద్వారా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మా యొక్క వినమ్రమైనటువంటి విజ్ఞప్తి, హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ ధరించండి, సెల్ ఫోన్ లేకుండా డ్రైవింగ్ చేయండి, డ్రంక్ చేసి డ్రైవింగ్ చేయకండి, అదేవిధంగా పరిమితమైనటువంటి వేగంతో డ్రైవింగ్ చేయండి. మనం 99% ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. డిఫెన్సివ్ డ్రైవింగ్ని అలవాటు చేసుకోండి. ఎల్లప్పుడూ ఎడమ చేయి వైపే ప్రయాణం చేయండి. ఎప్పుడైనా ఓవర్టేక్ చేయాల్సినటువంటి సందర్భంలో రైట్ సైడ్కి నుంచి ఓవర్టేక్ చేయండి. ప్రమాదం జరుగు స్థలాలలో మనకు అక్కడ ఉన్నటువంటి సూచికా బోర్డులో నిర్దేశించినటువంటి సూచనలు పాటించండి. హైవేల పైన ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయొద్దు. మెయిన్గా పెద్ద వెహికల్స్, గూడ్స్ వెహికల్స్ హైవేల పక్కన పార్క్ చేస్తే ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. మనమందరం కూడా డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్స్ పాటిస్తే ఖచ్చితంగా 99% ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. మన చుట్టూ వాహనదారులు ఎలా వస్తురో గమనిస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రమాదాల నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రోడ్డు ప్రమాద నిర్వహణకి అనేక కార్యక్రమాలు పెట్టినారు. వాళ్ళ రోడ్లు ఇస్తారా రోడ్డు వాళ్ళ మీద మున్సిపాలిటీ వాళ్ళు